says, Jesus said, I am the way. యోహాను సువార్త 14:6 యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే మార్గమును అని చెప్పాడు. So he is willing to follow the way Jesus following. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినటువంటి ఆ మార్గాన్ని పోవడానికి కొరకు ఆయన సిద్ధపడ్డాడు. He doesn't like to skip the way where Jesus is going in. యేసు ప్రభు వారు ఏ మార్గాన్ని వెళ్తున్నాడో ఆ మార్గాన్ని దాటి వెళ్ళిపోవడానికి ఆయన ఇష్టపడలేదు. So what about you and I? నీ విషయం నా విషయం, Are we really in the path of Jesus Christ? మనం నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి మార్గం, Following the way of Jesus Christ. యేసు ప్రభు వారి మార్గంలో వెంబడిస్తున్నామా? That way is the way of the cross. ఆ మార్గము సిలువ మార్గం. That way leads to the Calvary. ఆ మార్గము కల్వరికి నడిపిస్తుంది. That way leads to embrace Jesus Christ. ఆ మార్గము యేసుక్రీస్తు ప్రభువును హత్తుకునేటువంటి నడిపిస్తుంది. That way is the way to the heaven. ఆ మార్గము పరలోకానికి మార్గం. That way is a spiritual way. ఆ మార్గము ఆత్మ సంబంధమైన మార్గం. That way is a divine way. ఆ మార్గము దైవికమైన మార్గం. That way is a glorious way. ఆ మార్గము మహిమగల మార్గం. That way is approved way. ఆ మార్గము ఆమోదించబడిన మార్గం. What about you and I? ఈ విషయం నా విషయం. If you are not born again, నువ్వు తిరిగి జన్మించినట్లయితే, the Bible says you are outside the way of God. బైబిల్ చెప్తుంది కదా, నువ్వు దేవుని మార్గానికి వెలుపల ఉన్నావు. All have come short of the glory and gone away from God. అందరూ కూడా దేవుని మహిమను పొందలేక వారు దేవుని నుండి దూరముగా వెళ్ళిపోయారు. In this season of Jesus' cross and the crucifixion, we plead with you to consider coming to the path of Jesus Christ, receiving him as a personal savior. కాబట్టి ఇక సిలువను గూర్చిన ధ్యానములని చెప్పుకునేటువంటి కాలములో యేసుక్రీస్తు ప్రభువారిని నీ యొక్క రక్షకుడిగాను అంగీకరించి ఆయన మార్గములోనికి నువ్వు రావాలని నేను బతిమలాడుతున్నాను. If you are not born again, celebrating the Lent days has nothing to do with you, but it lives as a tradition. కాబట్టి నువ్వు తిరిగి జన్మించినట్లయితే అలాగనే ఏదో శ్రమల కాలం అనేటువంటి ఆచారంగా నువ్వు చేస్తున్నావు, సాంప్రదాయంగా మాత్రమే చేస్తుంటున్నావు. That's just a habit for you. అది కేవలం ఒక అలవాటు మాత్రమే. That doesn't give you happiness and the salvation. అది నీకు ఏమాత్రం కూడా ఆనందాన్ని ఇవ్వదు, ఏమాత్రము రక్షణనివ్వదు. So we plead with you, consider receiving Jesus Christ as a personal savior. అంచేత మేము బతిమలాడుచుంటున్నాం, యేసుక్రీస్తు ప్రభువాన్ని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. Because Jesus is the way to the heaven. ఎంచేతంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి మార్గం. He came in the form of a human being. ఆయన ఒక మనుషుని రూపంలో వచ్చాడు. He was born without sin. ఆయన పాపం లేకుండా In him జన్మించాడు. was no sin. ఆయనలో పాపము లేదు. He came out to receive the sin. He came out to take up the sin. ఆయన పాపమును తనపై మోసుకునే దాని కొరకు వచ్చాడు. And he took all our sin upon himself. ఆయన మన పాపములన్నీ కూడా తనపై మోపుకున్నాడు. He was bruised for us. ఆయన మన కొరకే నలగొట్టబడ్డాడు. He was lashed 39 times. ఆయన 39 సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు. And his blood was shed. ఆయనకు రక్తం చిందించబడింది. His body was broken. ఆయన శరీరం His side విరగొట్టబడింది. was open. ఆయన ప్రక్కన His తెరవబడింది. head was ornamented with the thorns. ఆయనకు తలకు ముళ్ళ కిరీటం గుచ్చబడింది. His hands and the legs were nailed. ఆయనకు చేతులు ఆయన పాదములకు మేకులు కొట్టబడ్డాయి. He became a curse for all of us so that we may be brought in the blessing of Jesus Christ. మనమందరం కూడా దేవుని యొక్క యేసు ప్రభువు ఆశీర్వాదంలోనికి రావడానికి కొరకై ఆయన మనందరి నిమిత్తమై శాపంగా చేయబడ్డాడు. Maybe you are a first timer to this place. బహుశా మొదటిసారి స్థలాన్ని వచ్చేవేమో, Or you may be regularly coming. లేక క్రమంగాను వస్తున్నావేమో. But if you are not born again, అయితే నువ్వు తిరిగి the జన్మించినట్లయితే cross has no meaning for you. నీకు జీవితంలో సిలువ అనే మాటకు అర్థం లేదు. No matter whether you have that cross in your home or on yourself, but it serves no purpose. ఒకవేళ నీ ఇంటిలో సిలువ ఉన్నప్పటికీ కూడా, నీ మీద కూడా అలంకారంగా సిలువ ఉన్నా కూడా దానిలో ఏ అర్థం ఉండదు. The cross is the God's love for a perished sinner. సిలువ నశించిపోతున్నటువంటి పాపి పట్ల దేవుడు చూపించినటువంటి ప్రేమ. And there is no love beyond the love God portrayed on the cross for a sinner. పాపి నిమిత్తమై దేవుడు సిలువపై ప్రదర్శించినటువంటి ఆ ప్రేమ కంటే గొప్పదైనటువంటి ప్రేమ మరొకటి లేదు. So Simon Cyrenian was passing in the way of Jesus.